చామంతి, ఏంటి ప్రేమ్ గురించా? వాడి దృశ్యం చూడలేక ఏ మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఇక చూడకు, తల వంచు. తాళి కట్టే సమయం ఆసన్నమవుతుంది. చందు లిఫ్ట్ చేయట్లేదే. ముహూర్తానికి ఇంకా 5 minutes ఉంది. ఓం అయం ముహూర్తస్ ముహూర్తోస్తు మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. బాబు, అమ్మాయికి మాంగళ్యధారణ గావించు. ఓం మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇన్నేళ్లకి దీన్ని ఇంట్లో నుంచి పంపించే టైం వచ్చింది. నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతిం గృహే స్మరామి. ప్రేమ్ బాబు, ఈ తాళి నా మెడలో పడిన మరుక్షణం నా ఊపిరి ఆగిపోవచ్చు. మాట నిలబెట్టుకోలేని నేను బ్రతకలేను. I love you, Jam. I love you, Jam. I love you, Jam. నాకు మీరు న్యాయం చేయలేరు. Hey! రేయ్, ఏం చేస్తున్నావురా? చూశారుగా. చూసావా హర్ష? దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని నీకు మాటిచ్చి ఏం చేస్తున్నాడు? నీకేమైందిరా? మతేమన్నా పోయిందా? అలాగే ఉంది డాడ్. తెలుస్తుంది కదా మావయ్య గారు. మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయండి, వచ్చి తీసుకెళ్తారు. ఆ పని చేయండి హర్ష గారు. ముందు అతన్ని పట్టుకోండి. గుణ వెళ్ళి తాళి కడతాడు. రేయ్, మీ గురించి నిజాలు అందరికీ తెలిసాకే మిమ్మల్ని దేంతో కొట్టాలో, ఎక్కడికి పంపిస్తారో తెలుస్తుంది. నువ్వు చేసిన రాక్షసత్వాన్ని చూపిస్తానంటున్నాను త్రిపాఠి. చూశారా హర్ష గారు? పెద్దవాడినన్న మర్యాద కూడా లేకుండా ఏకవచనంతో ఎలా మాట్లాడుతున్నాడు? నువ్వు పెద్దవాడిగా ప్రవర్తించినప్పుడు ఇంకెలా మాట్లాడతారు? నేనింకా నిన్ను కొట్టి మాట్లాడటం లేదు. సంతోషించు. జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఈ పెళ్లి ఆగదు. ఇంకా జరుగుతుందని కలలు కంటున్నావా? జరగదు. ప్రేమ్,
నువ్వు చేసిన న్యూసెన్స్ చాలు. మా పరువు తీయడానికే ఉన్నావా? ముందుక్కడి నుంచి వెళ్ళు. చెప్పవే హర్ష. ఇది పద్ధతి కాదు ప్రేమ్. మన సమక్షంలో జరుగుతున్న శుభకార్యాన్ని ఆపాలి అనుకోవడం మర్యాద కాదు. నానా, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఆపాలి అనుకుంటుంది శుభకార్యాన్ని కాదు. ఇది జరిగితే చామంతి జీవితంలో జరిగే అనర్థాల్ని. ఈ వాగుడే వద్దంటున్నాను ప్రేమ్. సాక్ష్యం లేకుండా నిందలు వేయకూడదు. సాక్ష్యం ఉందనేగా చెప్తున్నాను వదిన గారు. మీరు చూపించనిస్తున్నారా? ఏమీ లేదు హర్ష గారు. నేనిప్పుడు ఎవరినో మర్డర్ చేశాను, ఆ చనిపోయిన శవమే సాక్ష్యం అని కట్టు కథ చెప్తాడు. శవం ఎలాగూ చెప్పదు కదా. శవము అని నువ్వనుకుంటున్నావు. అతను బ్రతికే ఉన్నాడని, జరిగిందంతా నాకు చెప్పాడని నేను అంటున్నాను. దీనికే షాక్ అయితే ఎలా? ప్రూఫ్ చూశాక కదా నీ గుండెలు జారేది. రేయ్, నువ్వు ముందుక్కడి నుంచి పో. పంపి హర్ష. నువ్వు ఉండు రమా. వాడింతగా ప్రూఫ్ ఉందని చెప్తున్నప్పుడు అదేంటో చూడకుండా ఎలా? ప్రేమ్, అదేంటో ముందు చూపించు. అలాగే నాన్న. చామ్, శివరాత్రి రోజు గుడిలో నువ్వు ఒకళ్ళని చావు బ్రతుకుల్లో ఉండగా కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసావా? హాస్పిటల్కి తీసుకెళ్దాం, కొంచెం చేపట్టండి. అవును ప్రేమ్ బాబు. అతని పేరే శివయ్య. మన ఇంటికి నా కోసం వస్తే వీళ్ళు కిడ్నాప్ చేసింది ఆ శివయ్యనే. నో, వెయిట్. మాటలే కాదు, చూపించేది కూడా ఉంటుంది. జస్ట్ వెయిట్. చామ్, ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మీకు ఆయన ఏమైనా థింగ్స్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు బాబు. అందులో పెన్ డ్రైవ్ ఉందా? ఉంది బాబు. పెన్ డ్రైవ్ దేనికి ఇచ్చాడా? ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? చిట్టి దగ్గరే ఉంది బాబు. గుణాగారు రెడీ అయిన రూమ్ 6లో పెట్టాను ప్రేమ్. ఛ, ఆ పెన్ డ్రైవ్ అదేనా? తీసుకొస్తా.